హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే స్పెషల్ రెసిపీస్ ఒక కప్పు గోధుమ పిండితో హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్, అలాగే బబ్బెరపప్పు గారెలు, మినపప్పు గారెలు, 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సవాలనే వారికి బబ్బెరపప్పు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ బబ్బెరపప్పు గారెలు. నేను ఫస్ట్ బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల రవ్వ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్ మిల్క్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. అందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది కరిగిపోయిందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తం. వాటర్ అయిన అవసరం ఉండదండి. మనం యాడ్ చేసుకున్న మిల్కే సరిపోతాయి. పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది మొత్తం ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, పిండి అనేది ఒకసారి బాగా కలుపుకొని చపాతీలాగా చేసుకోవాలండి. కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక మూత తీసుకొని వీటిని నేను ఇలా ఫ్రై చేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. పిల్లలకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా ఇలా బిస్కెట్స్ ప్రిపేర్ చేయండి. హెల్దీ కూడా ఈ బిస్కెట్స్. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్. టేస్టీ బిస్కెట్స్ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. 1 మంత్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ బబ్బెరపప్పు, మినపప్పు వడల కోసం 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. వాటర్ మొత్తం తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని బబ్బెరపప్పు అందులో యాడ్ చేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 2-3 అల్లం ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరుకుగా పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదండి. మిక్సీ పట్టుకున్న బబ్బెరపప్పు పేస్ట్ ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బబ్బెరపప్పు నానబెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక కవర్ పైన చిన్నగా గారెల్లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. వేడి వేడి బొబ్బరపప్పు గారెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మినపప్పు గారెల కోసం మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి మినపప్పు. ఒక బౌల్ తీసుకొని అందులో మినపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, అల్లం ముక్కలు యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చేతికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మినప వడలు వేసుకోవడమేనండి. చాలా ఈజీగా వీటిని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. ప్లేట్లోకి తీసేసుకోవాలి. టేస్టీ టేస్టీ మినప వడలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. రిమైనింగ్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బబ్బెరపప్పు గారెలు, మినపప్పు గారెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ మినపప్పు బబ్బెరపప్పు వడలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను కాంబినేషన్గా పల్లి చట్నీ, టమాటా చట్నీ తీసుకున్నానండి. ఇక్కడ బబ్బెరపప్పు గారెలు నాన్ వెజ్ కర్రీలోకి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.